రాజు గారు నేనేమో టైంకే వచ్చేసాను. ఓకే, లేట్ అయ్యానేమో అనుకుని మీరు ఇక్కడ ఉండగానే కన్ఫ్యూజ్ అయ్యా. మీరేమిటి నాకంటే ముందు వచ్చేసారు? అంటే నేను కూడా ఆన్ టైం లోనే ఉండాలి కదా, సో అంటే అలాగే వచ్చాను. ఊరికే రాలేదు, మంచి మంచి వంటంతా వచ్చాను. ఓ, మీరు కూడా అభిరుచులు ఎప్పుడు ఆన్ టైం ఉంటారని చెప్పేసి నాకంటే ముందు వచ్చి వెయిట్ చేస్తున్నారు అనమాట. సో మరి రాజు గారేమో చక్కగా వండటానికి రెడీ, నేనేమో తినడానికి రెడీ, మరి మీరందరూ చూడటానికి రెడీ కదా. సో మరి స్టార్ట్ చేసేద్దామా? ఇవాళ మన MTR మసాలా అభిరుచి పవర్డ్ బై సంపల్ ఎడిబుల్ ఆయిల్స్, హార్లిక్స్ అండ్ హ్యాట్స్ అండ్ కర్డ్. సో గుమగుమలాడే వంటలతో వచ్చేసే మన ఫస్ట్ సెగ్మెంట్ గుమగుమలు. రాజు గారు ఈ రోజు నాకంటే ముందే వచ్చేసారు. ఓకే, సో మరి వంట కూడా బాగా రెడీ అయిపోయినట్టున్నారు. అవును, అంటే అది కూడా మీలాగా ఫాస్ట్ గా అయిపోతుంది, అంటే మీరు ఫాస్ట్ గా వచ్చినట్టు అది కూడా ఫాస్ట్ గా అయిపోతుందా? ఎక్కువ టైం ఏం తీసుకోదు. ఓకే, ఫాస్ట్ గానే అయిపోతుంది. సో ఈ రోజు ఏంటంటే నేను అంటే ఈజీగా చేసుకునే వంట చూపిస్తున్నాను. బొబ్బర్ల మసాలా కూర చూపిస్తున్నాను. బొబ్బర్ల మసాలా కూర? ఎస్ అండి. ఓ, సో ఓన్లీ బొబ్బర్లు ఉంటాయి దీంట్లో? మనకి బొబ్బర్లు ఉంటాయి, కొంచెం మసాలా బేస్ లో చూపిస్తాను. ఓకే, మరి బొబ్బర్ల మసాలా కూర కావాల్సిన పదార్థాలు చూసేద్దామా? మసాలా బొబ్బర్ల కూర తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బొబ్బర్లు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, తరిగిన టొమాటో 1, పసుపు చిటికెడు, ఎండు కొబ్బరి పేస్ట్ 1/2 కప్పు, గసగసాల పేస్ట్ 1/2 కప్పు, ధనియాల పొడి 1 టీ స్పూన్, మసాలా దినుసులు కొద్దిగా, గరం మసాలా 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసేశారు కదా. చక్కగా రాజుగారు అన్ని రెడీ చేసేసుకున్నారు వంట చేయడానికి. ఇప్పుడు నేను వెళ్ళి దగ్గరుండి రాజుగారితో మంచి టేస్టీ వంట చేయిస్తాను, చూస్తుండండి మీరందరూ. రాజుగారు రెడీయా మీరు? నేను రెడీ అండి, మీరు లేదేంటని చూస్తున్నాను. మీతో జాగ్రత్తగా వంట చేయించుదామని కాసేపు అలా రిలాక్స్ అయ్యొచ్చాను, కాన్సన్ట్రేషన్ ఎక్కువ కావాలి కదా. ఫుల్ ప్రిపేర్ అయి ఉన్నాను. ఓకే, మొదలు పెట్టేద్దాం అయితే. ఓకే, సో ముందుగా ఆయిల్. ఓకే, సో ఆయిల్ వేడైన తర్వాత మసాలా దినుసులండి. సో మసాలా కర్రీ కాబట్టి కాస్త మసాలా దినుసులు యాడ్ చేసుకుంటే టేస్టీగా ఉంటుంది. సో అలాగే ఉల్లిపాయ ముక్కలు, సో ఇవి కూడా మసాలా కర్రీలో మంచి టేస్ట్ ఇస్తాయండి. పచ్చిమిరపకాయలు. ఓకే, సో పచ్చిమిరపకాయలు అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్. బేసిక్ గా మనకి మసాలా కర్రీస్ అంటే కొంచెం వెజిటేబుల్స్ ఏమన్నా మగ్గించుకోవాలి, ఇట్లాంటివి అయితే కాస్త ఎక్కువ టైం తీసుకుంటుంది. ఇక్కడ మనం ఆల్రెడీ బొబ్బర్లు ఉడికించేసి పెట్టుకున్నాం కాబట్టి ఇది ఫాస్ట్ గా అయిపోతుంది మనకు. సో ముందుగా ఏంటంటే ఎండు కొబ్బరి పేస్ట్ అండి. సో దీనికి బేసిక్ కాంబినేషన్, ఐ మీన్ రెగ్యులర్ కాంబినేషన్, గసగసాల పేస్ట్. ఓకే, సో వీటితో పాటుగా సీజనింగ్ సరిపడా ఉప్పు, ఓకే, అలాగే కారం, కొద్దిగా పసుపు అండి. సో ఈ కొబ్బరి గసగసాలు కూడా మనం ఏంటంటే మనం వేయించేసుకుని మనం పేస్ట్ చేసుకున్నాం కాబట్టి ఇవి కూడా ఫాస్ట్గా మనకు వేగిపోతాయి, అంటే తొందరగా ఆయిల్ రిలీజ్ చేసేస్తాయి అన్నమాట మనకు. సో వీటితో పాటుగానే మనం టమాటా ముక్కలు కూడా కొద్దిగా యాడ్ చేసేసుకున్నాం అండి. సో కొంచెం ఈ పులుపు కూడా ఉంటే మనకి బాగుంటుంది. టమాటా పులుపు బాగుంటుంది. సో ఇవి కాస్త మగ్గితే మనం మిగతా యాడ్ చేసుకోవచ్చు కదా. టమాటా ముక్కలు కొంచెం మగ్గితే అంతలోపు మనకు వీటితో పాటుగా మసాలా కూడా మనకు మగ్గిపోతుంది. సో ఆ తర్వాత మిగతా మనం యాడ్ చేసుకోవచ్చు. సో చక్కగా ఈ మసాలాను టమాటా కుక్ అవడానికి కాస్త టైం ఉంది కాబట్టి మనం కూడా చిట్కా చూసేద్దాం. మీకోసం మొదటి చిట్కా. ముఖం కాంతివంతంగా ఉండాలంటే ఈ చిట్కా. దాల్చిన చెక్క తీసుకుని బాగా పొడిగా చేసుకుని ఇందులో కొద్దిగా తేనె కలుపుకుని మిక్స్ చేసుకుని పేస్ట్ లాగా చేసుకుని ముఖానికంతా కూడా ఈవెన్గా అప్లై చేసుకోవాలి. ఒక 1 అవర్ తర్వాత కనుక చల్లటి నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే ముఖం అంతా కూడా క్లీన్గా తయారవుతుంది, కాంతివంతంగా ఉంటుంది. సో ఇక్కడ మనకు మసాలా ఉడికిపోయిందండి. సో నెక్స్ట్ స్మెల్ కూడా వస్తుంది. సో నెక్స్ట్ మనం కొంచెం దీంట్లో ధనియాల పొడి, కొంచెం గరం మసాలా ఇవన్నీ ఇంకొద్దిగా యాడ్ చేసేసుకుంటే ఇంకొంచెం టేస్టీగా అవుతుంది. కొద్దిగా అయిపోయిన ఇంగ్రీడియంట్స్ అన్ని బొబ్బర్లు వేసి కలుపుకుంటే మనకి ఇంకా కర్రీ రెడీ. కొద్దిగా గరం మసాలా వీటితో పాటుగా ఉడికించేసాం కదండి. అవును. సో ఎండింగ్ లో యాడ్ చేసేసుకున్న
కొంచెం ఆ వేడికి తొందరగా వీటికి ఆ ఫ్లేవర్స్ అని సో కూడా బాగా దీంట్లో కొంచెం సాల్ట్ వేసేసి ఉడికిచ్చేస్తే జస్ట్ మనం ఆ మసాలాలో కలిపేసేసి దింపేసుకున్నా మనకి సరిపోతుంది. నేను కొద్దిగా లైట్ గా వేసాను, అంటే ఎప్పుడైనా మనం ఇలాంటి గింజలు లాంటివి ఉడికించేప్పుడు కంపల్సరీగా కదా? సాల్ట్ వేసుకోవాలి. వాటర్ అయినా కొద్దిగా. సో ఇక్కడ మనం బొబ్బర్లు వేసుకున్నట్టు చక్కగా కాబూలి శనగలు లేదా నల్ల శనగలు, రాజ్మా ఇలాంటివన్నీ కూడా మిక్స్డ్ స్ప్రౌట్స్ కూడా కలిపేసి వేసుకున్నా కూడా మనకి అంటే ఓన్లీ ఇట్లా ఈ పప్పుల పరంగా చెప్తున్నాను, ఇలా గింజలు వాడుకునేటప్పుడు వెజిటబుల్స్ కాంబినేషన్ లో కూడా కొన్ని రకాలు మనం ఎలాగో రాజ్మా, మనం ఎలాగో బంగాళదుంప, క్యాప్సికమ్ ఇలాంటి వాటితో తీసుకుంటూ ఉంటాం కదా. సో మిగతా కూడా ట్రై చేయొచ్చు. సో టేస్ట్ బాగుంటే మనం మళ్ళీ రిపీట్ చేసుకోవచ్చు, లేదంటే ఆ ఒకసారి తినేసి ఆపేయచ్చు. అంతే కదా రాజు గారు? కొత్తిమీర వేసేసాను. ఎస్, ఒకసారి బాగా కలిపేస్తే రెడీ అండి. చూసారా, చెప్పినట్టుగానే రాజుగారితో దగ్గరుండి చక్కగా మంచి వంట చేయించేసాను. ఓకే, సర్వ్ చేసేసుకున్నామండి. యా, ఇలాంటివన్నీ కూడా చపాతీలతో, చపాతీ పుల్కా చాలా మంచి కాంబినేషన్. చక్కగా ఎక్కువ కూర తినొచ్చు. రైస్ లో కూడా బాగుంటాయి, ఎందుకంటే టమాటో అన్ని వేసుకున్నాం కాబట్టి. సో అలసందలు కూడా కొంచెం అన్నంలోకి బాగానే ఉంటాయి, అంటే మధ్య మధ్యలో గింజలు తగులుతాం. సో పైన కొద్దిగా కొత్తిమీర. రెడీ. సో మసాలా కూర రెడీ. మసాలా ఘుమఘుమలు అంటుతున్నాయి బాగా. నైస్. సో రెడీ అయిపోయిందండి. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం చూసేద్దామా? మసాలా బొబ్బర్ల కూర తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఎండు కొబ్బరి పేస్ట్, గసగసాల పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత టొమాటో ముక్కలు వేసి వేగాక ధనియాల పొడి, గరం మసాలా వేసి ఉడికించిన బొబ్బర్లు, కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మసాలా బొబ్బర్ల కూర రెడీ. ఓకే, మరి తయారీ విధానం చూసేసారు కదా, ఇప్పుడు టేస్ట్ చూసేస్తాము. రాజుగారు చక్కగా వేడివేడిగా కర్రీ రెడీ, మసాలా కర్రీ. మసాలా టేస్ట్ బాగుంది కదా. వేసుకున్న మనం టమాటో కూడా వేసాం కదా, పులుపు, కొబ్బరి, గసగసాలు. ఈ రాజ్మాకు కూడా అంటే దాంట్లో ఆల్రెడీ కలిపేసి కొంచెం ఒక 2 నిమిషాలు ఉంచాం కదా పొయ్యి మీద, సో వాటికి కూడా పట్టేసింది టేస్ట్ బాగా పట్టేసింది. ఈ అలసందలో చేసుకున్నట్టుగానే మనం అంటే ఆ ఫ్లేవర్ కూడా కొంచెం కావాలనుకున్నప్పుడు మసాలా కొంచెం తగ్గించేసి ఈ పేస్ట్ మామూలుగా రాజ్మాలో వేసుకుంటాం కదా. అవునవును. సో అలా వీటిని పేస్ట్ లా చేసి వేసుకున్నా కొంచెం మన కలర్ లాగా అలా ఉంటుంది. బాగుంది రాజు గారు, చాలా సింపుల్ గా అంటే ఫాస్ట్ గా చేసేసుకోవచ్చు. అలసందలు కనుక ఉడికించి రెడీగా ఉంటాయి. అవునండి. నైస్ నైస్. ఓకే అండి, మరి చూసారు కదా, ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. మీకోసం మరో చిట్కా. ముల్తానీ మట్టిలో రోజ్ వాటర్ కలుపుకుని పేస్ట్ లాగా తయారు చేసుకుని ఈ పేస్ట్ని ఫేస్ అంతా కూడా ఈవెన్గా అప్లై చేసుకుని ఒక 10 నిమిషాల తర్వాత చల్లటి నీటితో కనుక శుభ్రం చేసుకున్నట్లయితే చర్మంపై ఉన్న మృత కణాలన్నీ కూడా తొలగిపోయి చర్మం ఆరోగ్యంగా క్లీన్గా తయారవుతుంది. మసాలా బొబ్బర్ల కూర. ఇందులో పోషక విలువలు ఏముంటాయి, మసాలా ఐటమ్స్ అనేవి ఎంత మేరకు మనం తీసుకోవచ్చు. బొబ్బర్లు, తర్వాత ఎండు కొబ్బరి, గసగసాల పేస్ట్, టొమాటోస్ అండ్ మసాలా దినుసులు. మసాలా దినుసులు మనం లిమిట్లో తీసుకుంటే నో ప్రాబ్లం అట్ ఆల్ అండి, డెఫినెట్గా మనం ట్రై చేయొచ్చు. సో బొబ్బర్లు కూడా మనకు మంచి ప్రోటీన్ సోర్స్. సో బొబ్బర్లు రోజు తీసుకోవచ్చా, వీక్లీ తీసుకోవచ్చా, ప్రోటీన్ ఎంత మేరకు తీసుకోవాలి, బొబ్బర్లు ఎలా వండుకోవాలి అంటే, బొబ్బర్లు ఎంత మంచివో, ఎంత ప్రోటీన్ ఉంటుందో, 100 గ్రాముల బొబ్బర్లో మనకు 350 క్యాలరీస్ను, మనకు 25 గ్రామ్స్ ప్యూర్ ప్రోటీన్ వస్తుందండి. కాకపోతే ప్రాబ్లం ఎక్కడ అంటే, ఇప్పుడు ఆ బొబ్బర్లు కూడా మీరు పై తొక్క చూసారంటే చాలా టఫ్గా ఉంటుంది. సో ఆ టఫ్గా ఉన్న తొక్కే మనకు అరగడానికి కూడా కష్టంగా ఉంటుంది. కాబట్టి ఏం చేయాలి, ఆ తొక్కని నానబెట్టామనుకోండి చక్కగా, అంటే ఆ బొబ్బర్లు మొత్తం కూడా నానబెట్టి ఈజీగా డైజెస్ట్ అయ్యే విధంగా, నమలగలిగే విధంగా చేస్తే మనకు అరుగుదల, పోషక విలువలు చాలా బాగుంటాయి. సో మసాలా బొబ్బర్ల కూరలో మనకు ఈ బొబ్బర్లో ఉన్న పోషక విలువలే కాకుండా క్యాలరీ పరంగా చూసుకున్నా మనకు ఎండు కొబ్బరి ఉందండి. సో బొబ్బర్లో ఉన్న క్యాలరీస్, ఎండు కొబ్బరిలో ఉన్న క్యాలరీస్ ఇవన్నీ కూడా మనం మ్యాచ్ చేసుకుంటే మళ్ళీ టొమాటోస్, గసగసాల్లో అంత ఉండవు. సో మనకు లిమిటెడ్గానే ఉంటుంది కర్రీ. ఒక మామూలు కర్రీలో మనం ఎంత క్యాలరీస్ ఎక్స్పెక్ట్ చేస్తామంటే
200 to 250. సో బొబ్బర్ల కూరలో కూడా మనకు అంతే వస్తుంది. నెక్స్ట్ అభిరుచి ఎపిసోడ్ లో రాబోయే వెరైటీస్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసి నోట్ చేసుకోండి. గుమగుమల్లో మేతి సోయా పలావ్, మీల్ మేకర్, మెంతి కూర, బాస్మతి బియ్యం, గరం మసాలా ముఖ్యంగా కావాలి. సెలబ్ స్పెషల్ జస్ట్ మినిట్ లో పన్నీర్ రవ్వ అట్టు, పన్నీర్, మైదా, పెరుగు ముఖ్యంగా కావాల్సినవి. మీ చేతి వంటలో సపోటా హల్వా, సపోటా పళ్ళు, పంచదార, పాలు, డ్రై ఫ్రూట్స్ సిద్ధం చేసుకోవాలి. చోలే బటర్ మసాలా, కాబూలి శనగలు, టొమాటో పేస్ట్, జీడిపప్పు పేస్ట్, జీలకర్ర సిద్ధం చేసుకోండి. మీ అభిరుచిని చూడండి. ఈ వంటకాలను మీరు ప్రయత్నించండి.